మరో అంశం చూస్తే తమకు కేటాయించిన స్థలం కొందరు గ్రామస్తులు ఆక్రమిస్తున్నారని నెల్లూరు జిల్లా కావలి తహసీల్దార్ కార్యాలయం ముందు వికలాంగులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఘటన సమయంలో తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న కనీసం పట్టించుకోలేదు. పైగా తలుపులు వేయించారు. తమకు న్యాయం చేయాలని వికలాంగులు డిమాండ్ చేస్తారు. తమ భూములు ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. నిన్న రిపోర్ట్ కూడా చేశాను. రిపోర్ట్ చేసినా కూడా పోలీస్ వారి నుంచి రెవెన్యూ నుంచి అక్కడికి పోయారు. వాళ్ళు చెప్పొచ్చారు. మళ్ళీ ఈరోజు వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. విధి లేని పరిస్థితిలో ఇది గత కాలం నుంచి కూడా జరుగుతూ ఉన్నది. అందుకని ఇది డ్రామాలాగా అనిపించి నాకు ఈరోజు నేను గతంలో లాగా ఏ విధంగా ఆత్మహత్యకి స్థలాల కోసం పోరాడానో ఈరోజు కూడా దానికి సిద్ధమయ్యి ఇది నేను డ్రామా కాదు, మీరందరూ వాసన చూసుకోండి. ఈరోజు ఇప్పటికి తగలబడి ఉండేవాడిని. నా అగ్గిపేట తడిచిపోయి ఇది రాలా, లేకపోతే ఇప్పటికి నేను తగలబడి చచ్చిపోయి ఉండే. నేనేం డ్రామాలు ఆడేవాడిని కాదు. నాదంతా ఒరిజినల్గానే ఉంటుంది. వికలాంగుల కోసం తెలియజేశాను, చెప్పాను కూడా. ఇక్కడికి వచ్చినాక రాలా ఇంతవరకు. నువ్వు పెట్రోల్ పోసుకుంటే పరిష్కారం అవుతుంటావా? తప్పనిసరిగా అయింది. అవ్వకపోతే ఎందుకు ఉంటుంది? తప్పనిసరిగా అయింది. నేను ఒకరిని చచ్చిపోయాను అనుకో, నా వెనక ఇంకెవడని చావడా అయింది అంటే నా ఆత్మ నేను చచ్చిపోవటానికి రెవెన్యూ వాళ్ళు కోరుకుంటున్నారే ఏంది? పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. నరేష్, అసలు వాళ్ళు స్థలం ఆక్రమించారని చెప్తున్నారు. అటువంటిప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. మరీ అంతలా తలుపులు మూసేసుకుంటున్నారంటే ఎలా చూడాలి? అసలు ఏం చెప్తున్నారు? సతీష్, కన్ఫామ్ గా ఏదైతే గత కొంతకాలంగా కూడా ఇలాంటి సంఘటనలు కావలి సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ వికలాంగులకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఇటు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటూనే ఉన్నాయి. ఏదైతే కార్యాలయం బయటే ఇటు మండవ వెంకట్రావు అంటూ కూడా ఒక ఏదైతే హ్యాండిక్యాప్డ్ గా ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలు అధికార పార్టీ వైసీపీకి చెందినటువంటి మరికొంతమంది అక్కడే ఇల్లులు కట్టుకుంటున్నారు. ఆ ఇల్లులు కట్టుకోవడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత లేవంటూ కూడా గత కొంతకాలంగా దీని మీద అతను ఒక ఫైట్ అయితే చేస్తున్నాడు. మండవ వెంకట్రావు సంబంధించి మరికొంతమంది ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గా ఉంటారో వాళ్ళందరూ కూడా కార్యాలయం ముందు బైఠాయించడం, ఎంఆర్ఓ అని అడగడం, ఆర్డీఓ కార్యాలయం వద్దకు వెళ్లి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం, ఇలా అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ చేశారు. అయితే దీని మీద ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో తెలుగుదేశం హయాంలో ఇటు మండవ వెంకట్రావుకు సంబంధించినటువంటి మరికొంతమంది వికలాంగులకు ఇచ్చినటువంటి పట్టాల్లో అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఆ భూములు ఆక్రమించుకొని ఏకంగా ఇల్లులు కూడా కట్టుకోవడం పట్ల కూడా ఇటు వికలాంగులైనటువంటి ఆ యొక్క అధ్యక్షులు మండవ వెంకట్రావు ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా వచ్చి ఆయన ఏదైతే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, పెట్రోల్ తెచ్చుకున్నారు. పెట్రోల్ కూడా ఒంటిపై పోసుకొని నాకు న్యాయం జరగకపోవడం పట్ల ఈ రోజు మా వికలాంగుల సంఘం తరపున నేను ఆత్మహత్య చేసుకుంటాను, అప్పుడైనా కూడా అధికారుల్లో స్పందన ఏమన్నా వస్తుందేమో అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా వరకు బాధాకరమైనటువంటి వాతావరణం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవడానికి ఒక ఇష్యూ ఉంది. ఎందుకంటే ఆయన బయట ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా సినిమాలో చూసిన విధంగా చూడడమే తప్ప అతనికి వెంటనే పెట్రోల్ పోసుకున్న తర్వాత అగ్గిపెట్టేమైనా వెలిగించుకుంటాడేమో అనేది ఆపేయకుండా అటు రెవెన్యూ అధికారులు ఉండొచ్చు, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మరికొంతమంది పోలీసు పక్కనే ఉంది రూరల్ పోలీస్ కార్యాలయం, కానీ ఎవరు కూడా అతన్ని ఆపే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు వెంటనే అడ్డుకోవడంతో ప్రాణాపాయ స్థితి తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎంఆర్ఓ లోపలే ఉన్నాడు. లోపల కూర్చున్నటువంటి ఎంఆర్ఓ బయటికి రాకపోవడమే కాకుండా ఇలాంటి వికలాంగులకు జరిగినటువంటి అన్యాయంపై విచారణ జరిపించాలని చెప్పి ఇటు ప్రజా సంఘాలు అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది స్థానికులు కూడా గట్టిగా అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సతీష్, థ్యాంక్ యూ నరేష్.